సంఘం తీసుకొస్తున్న సంస్కరణల మీద టీడీపీ పలు కీలకమైన సూచనలు చేసింది. ఈసీతో ఇవాళ 6 సభ్యుల టీడీపీ బృందం ఢిల్లీలో భేటీ అయింది. టీడీఎల్పీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో ఈసీతో టీడీపీ బృందం సమావేశమైంది. టీడీపీ బృందంలో ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీలు దగ్గుమల్ల ప్రసాదరావు, బైరెడ్డి శబరి, నేతలు కూన రవికుమార్, జ్యోత్స్న ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖను టీడీపీ బృందం అందజేసింది. ఈవీఎంల మీద ఓటర్ల జాబితా పరంగా టీడీపీ కీలక సూచనలు చేసింది. సీజీఏ ఆధ్వర్యంలో వార్షిక తృతీయ పక్ష ఆడిట్ నిర్వహించింది. పార్టీలు ఎన్నికల విధానాల్లో మార్పులతో పాటు పలు అంశాల మీద చర్చించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో అన్ని పార్టీల సూచనలు తీసుకుంటున్నామని ఈసీ తెలిపింది. ఇంటెన్సివ్ రివిజన్ ఉందో అది బీహార్ పోల్స్ నేపథ్యంలో అది కొంచెం ప్రాముఖ్యత రావడం, ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో అది రేపు ఆంధ్రప్రదేశ్ పోల్స్ కూడా వర్తిస్తుందేమో అన్న ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడ రావడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే మాకున్నటువంటి అప్రహెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి రావడం, ఆయన చీఫ్ కమిషనర్ అయినటువంటి కుమార్ గారి దగ్గర, జ్ఞానేష్ కుమార్ గారి దగ్గర నివృత్తి కూడా చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి ఎలక్షన్ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో వస్తున్న అంశం డూప్లికేట్ ఆఫ్ ఓటర్స్, ఒకరికి 2 చోట్ల 3 చోట్ల ఓట్లు ఉండటం అనే దాన్ని ఎలా అరికట్టాలి అనే దాని గురించి ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారు ఈ ఎస్ఐఆర్లో చేయబోతా ఉన్నారో దానిపైన పూర్తి దృష్టి పెట్టాలి అని చెప్పి కోరడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ వారు ఈ ఎస్ఐఆర్లో చేయబోతా ఉన్నారో దానిపైన పూర్తి దృష్టి పెట్టాలి అని చెప్పి కోరడం జరిగింది. అలాగే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పటికప్పుడు దాదాపుగా 50,000 మంది పైగా ఉన్నారు, 46,700 దాకా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. వారందరికీ కూడా ఈ ఎస్ఐఆర్ పైన ఎప్పుడో 2002-2003లో జరిగిన ఎస్ఐఆర్ మళ్ళీ 22 సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉంది. పూర్తి అవగాహన వచ్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి కోరడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ వారు